నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీని కలిసిన భారత అథ్లెట్లు పతకాలు సాధించి దేశ ప్రతిష్టను పెంపొందించాలంటూ సూచన. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య వ్యంగ్యస్థాలు. ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తిని పరామర్శించినపై అసహనం. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్లో ప్రముఖ స్టార్ నటుడు సోను సూద్. ఫుడ్ స్టార్ల ఆహార పదార్థాల రుచి చూసిన సోను సూద్. తల్లికి వందనం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పండి. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. ప్యారిస్ ఒలింపిక్స్ అర్హత సాధించిన భారత అథ్లెట్లు ప్రధాని మోదీని గురువారం కలిశారు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో విశ్వ క్రీడలకు అర్హత సాధించిన ప్లేయర్ల జాబితాను వరల్డ్ అథ్లెటిక్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ ర్యాంకుల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో భారత్ నుంచి 28 మంది అథ్లెట్లకు చోటు దక్కింది. ఈ నేపథ్యంలో అర్హత సాధించిన అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది ప్రధానిని కలిశారు. వారిలో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ దండి జ్యోతికశ్రీ, జ్యోతి ఎర్రాజీ కూడా ఉన్నారు. క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవ్య, క్రీడాశాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే, భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషా కూడా సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ క్రీడాకారులకు అభినందనలు చెప్పారు. డయేరియా ప్రబలుతున్న నేపథ్యంలో వెంటనే పారిశుద్ధ్యం చర్యలు చేపట్టాలని అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ వద్ద అపారిశుద్ధ్యం తాండవిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. ఓవైపు డయేరియా కేసులు విజృంభిస్తున్న తరుణంలో అధికారులు పారిశుద్ధ్యం పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ చెడును ప్రోత్సహిస్తున్నారని విశాఖ టీడీపీ సీనియర్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ధ్వజమెత్తారు. నెల్లూరులో పిన్నెల్లిని పరామర్శించిన అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్ల పాలనలోనూ విధ్వంసాలకు పాల్పడిందని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక పాలన అందించిన జగన్ను గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని అన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం రాకతోనే ప్రజా సంక్షేమ పాలన అందించడమే కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. ప్యాడ్ తాలూకా మిషన్లని పగలగొట్టిన వ్యక్తిని జైల్లో ఉంటే పరామర్శించాడని అంటే ఇతను చెడుకి ప్రోత్సహిస్తూ మంచిని ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతున్నాడని చెప్పేసి నిదర్శనం ఇక్కడ అర్థమవుతోంది. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కూడా ఎక్కడ అంటే ప్రజా సంక్షేమం కానీ ప్రజా పరిపాలన కానీ చేతకాలేదు. ఓన్లీ కక్ష సాధింపు చర్యలే. ఆయన అధికారంలోకి వచ్చిన 6 రోజుల్లోనే అధికారంలో వచ్చిన ప్రజావేదికైన అక్కడ మన ఉండవల్లిలో ప్రజావేదికని కూలగొట్టడం జరిగింది. అటువంటి ప్రజానాయకులు ప్రజలకి ఏ విధంగా ఏంటంటే కొలమానం ఎలక్షన్. ఎటువంటి ప్రజానాయకులైనా సరే అండి, అతను చేసే ప్రజా పరిపాలన సపరిపాలన అనుకోండి. ఏముంది, రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఎంతోమంది ఉన్నారు. రెండోసారి ప్రధానమంత్రి గారు అయితే ఇప్పుడు 3వసారి ఇవాళ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 14లో, 19లో, 24లో. మరి అటువంటి నాయకులందరూ కూడా ప్రజలందరూ కూడా గౌరవించి ప్రజా ఆశీర్వాదం తెలుపుతున్నప్పుడు మీకెందుకు తెలపలేదని అంటే మీరు ప్రజా పరిపాలన కాదు, మీరు ప్రజా అపరిపాలన చేశారు. స్వపరిపాలన కాదు, అపరిపాలన చేసి అరాచక పరిపాలన చేయడం వల్ల ప్రజలందరూ కూడా మీకు గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా సరే ఇటువంటి ప్రజా సంక్షేమం కోసం, బీసీ బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం
74 సంవత్సరాల వయసులో కూడా ఒక నవయువకుడిలాగా పోరాటం చేస్తూ నవయువకుడిలా కష్టపడుతూ రోజుకి 16-18 గంటలు ప్రజల్లోనే జీవనం సాగిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం మీద మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు. పరదాల మాటను దాగున్న మీకు తాడేపల్లి కొంపలో దాగున్న మీకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి వేలెత్తి చూపించే కనీస నైతిక అర్హత కూడా లేదని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన అక్రమాలు ఏంటి, అక్రమాల మీద అక్రమ కేసులు ఏంటి అని అన్నదానికి నిదర్శనం, కక్ష సాధింపు చర్యలకి నిదర్శనం ఏంటన్నది గత 5 సంవత్సరాల్లో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే చుట్టూ గంజాయిలు కానివ్వండి, స్మగ్లింగ్లు కానివ్వండి, మాదక ద్రవ్యాలు కానివ్వండి, జే బ్రాండ్ లెక్కర్ కానివ్వండి, ఇటువంటివన్నీ అక్రమ పరిపాలన చేసి ఇసుక మీద కూడా మీరు వ్యాపారం చేసి ప్రజల్ని బాధపెట్టిన పాపం శాపం మీరు కానివ్వండి, మీ కుటుంబ సభ్యులు కానివ్వండి, మీతో ఉన్న కోటరీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ శిక్ష రాబోయే రోజుల్లో శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియచేస్తున్నాను. రెడ్ బుక్ కాదండి, రాజ్యాంగంలో ఉన్న ఏవైతే యాక్ట్లు ఉన్నాయో, లా యాక్ట్లు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగంలో ఉన్న ఏవైతే పనిష్మెంట్ తాలూకు ఇవి ఉన్నాయో వాటి ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు తప్పితే చట్టానికి మీరైతే మాత్రం ఎప్పుడు కూడా మీలాగా కక్ష సాధింపు చర్యలు చేపట్టం అని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కడప నియోజకవర్గ అభివృద్ధిపై కార్పొరేషన్లో జరిగిన సమావేశంలో తాను కూడా పర్సనల్గా ప్రపోజల్స్ పెట్టామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ కడప నగరంలో దండు ప్రాంతంలో శ్మశానం 18 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వైఎస్ఆర్ కాలనీలోని ప్రజలకు శ్మశానం 34, 35 డివిజన్లో ధోబీఘాట్ను పునరుద్ధరించడం వంటి సమస్యలను తెలియజేసినట్టు చెప్పారు. అలాగే కాలువల అభివృద్ధి, వీధి దీపాల మరమ్మతులను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో వచ్చిన అంశాలు కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం కార్పొరేషన్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్, ఏ సమస్యలు కార్పొరేషన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుపోవాలనే దాని మీద మేము కూడా పర్సనల్గా కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో దండు ప్రాంతంలో శ్మశానము, అలాగనే వైఎస్ఆర్ కాలనీలో 18 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మా క్యాంపెయినింగ్లో వాళ్ళకి శ్మశానం కావాలని వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. దాని మీద కూడా అక్కడ కూడా శ్మశానం గురించి మాట్లాడడం జరిగింది. అలాగనే నకాష్లో బరియల్ గ్రౌండ్ కంప్లీట్గా తవ్వితే నీళ్ళు వస్తున్నాయి. అది సమస్య ఎన్నో రోజుల నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది. దాన్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు 34-35 డివిజన్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ముందుకు పోవాలా, తదనుగుణంగా చేయాలని చెప్పారు. అలాగనే 34-35 డివిజన్లో ధోబీఘాటు అల్లరిమూకలు వచ్చి పగలగొట్టడము, అక్కడ ధోబీఘాటు యూజ్ చేసుకుంటే గాంజా సేవించే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాంతంలో వీళ్ళు మూమెంట్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ ప్రాంతంలో తిరగడం అవ్వదు అని చెప్పేసి మనం ఏదన్నా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న స్థానికులు మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మిగతా రోడ్లు, కాలువలు, లైట్ల విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పినాము. అవి కూడా మిగతావి కూడా కన్సిడర్ చేయమని చెప్పినాము. భూ కబ్జాలు ఎవరెవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో కడప కార్పొరేషన్లో దాదాపు ప్రభుత్వ స్థలాలు, రోడ్లని ఆక్యుపై చేసుకుని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది. మీడియా వాళ్ళే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి. అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు. దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకు వీధిలో స్కూల్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు మేడం, మీరు అది తీపిచ్చండి అని ఇప్పుడే 1 నిమిషం ముందు కూడా వచ్చి చెప్పిపోయారు. ఇక్కడ కూడా సిఎస్ఐ స్కూల్ దగ్గర కూడా మున్సిపల్ స్కూల్లో ఇంకా వైఎస్ఆర్ కాలనీలో కూడా ప్రభుత్వ దాంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టిన వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేయండి, లేకపోతే దానికి తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను పనిష్ చేస్తాము, పెట్టిన వాళ్ళను కూడా పనిష్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు జెడ్పీ ఆస్తులు కానీ, పోలీసు సంబంధించిన వాళ్ళ ఆస్తులు కానీ, ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా కానీ అవన్నీ కబ్జాలకు గురి అంటే వాటన్నిటి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న కార్పొరేషన్లో కూడా ఇదే చెప్పాము కమిషనర్ గారి ముందు. ఏవేవి ఆక్యుపై చేసినారో వాటన్నిటిని మీరు ఒకసారి పరిశీలించి వాటిని వెకేట్ చేయించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులను టెంపరీగా కార్పొరేషన్ నుంచి నియమించుకోవడం గురించి అదొకటి అజెండాలో తీసుకొని వచ్చినారు విద్యా వాలంటీర్లు. దాంట్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా డిఎస్సి, మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా 16,000 చిల్లర ఉద్యోగాలు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగనే దాంట్లో ఉర్దూ పోస్టులు భర్తీ కూడా చేస్తామని తెలియజేసినాము. 117 జీవోను కూడా రద్దుపరిచి టీచర్లకి అండగా ముందుకు పోతామని చెప్పినాము. మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ముందుకు పోవడం జరిగింది.
మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పేవని అసత్యాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మనీ లాండరింగ్ కేసులో 40,000 కోట్లు కొల్లగొట్టిన జగన్పై 11కు పైగా ఛార్జ్షీట్లు ఉన్నాయని, మొన్నటి వరకు ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మంచోళ్లు అయిపోతారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి తాను చేసిన నేరం ఈవీఎం బాక్స్ ధ్వంసం గురించి చెప్పారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ముందు పిన్నెల్లి నేరం ఒప్పుకున్నారంటూ సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆయన మామూలు ముఖ్యమంత్రి కాదు. ఆయన 11 ఛార్జ్షీట్లు సిబిఐ వేసింది ఆయన మీద. తప్పు చేశాడు, ఇతను ముద్దాయి అని. 48,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడు ఇతను. క్విడ్ ప్రోకో ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టాడని చెప్పి సిబిఐ ఇతని మీద ఛార్జ్షీట్ వేసింది. అందుకనే మామూలు ముఖ్యమంత్రి కాదు అతను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5-6 ఛార్జ్షీట్లు వేసింది ఇతని మీద. మనీ లాండరింగ్ చేశాడని, దేశ విదేశాల్లో మనీ లాండరింగ్ చేశాడు, ఈజ్ అన్ అక్యూజ్డ్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇతని మీద 5-6 ఛార్జ్షీట్లు వేసింది. అంతటి ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది అదృష్టమో దురదృష్టమో అందులోకి నేను వెళ్ళటం లేదు. ఒక రిమాండ్ ఖైదీని పలకరించడం కోసం ఆయనకు అత్యంత సన్నిహితుడట అతను. గతంలో మాచర్లకు 3-4 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడట. ఆయన్ని పలకరించడానికి నెల్లూరు జైలుకి వెళ్ళి ఆయన్ని పలకరించి 1-to-1 ఆయనే అటు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నో కేసులు ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా మిలాఖత్ అయినారు. అక్కడ కలిసి యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. 2 ముద్దాయిలు. మీ భాషలో 2 పెద్ద మనుషులు అందామంటే పెద్ద మనుషుల్లాగా కాదు, 2 ముద్దాయిలు కలిసి నెల్లూరు జిల్లా జైల్లో మాట్లాడుకున్నారు. దాదాపు 22 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇచ్చారు. కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు తాను చేసిన నేరం గురించి చెబితే అది జ్యుడిషియల్ కన్ఫెషన్. కోర్టులో కాకుండా బయట తాను చేసిన నేరం గురించి చెబితే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక ముద్దాయి రిమాండ్ ఖైదీ ఎన్నో కేసులు ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి తాను చేసిన నేరం గురించి చెప్పాడు. అక్కడ నా కోపం వచ్చింది, ఈవీఎం తీసుకొని నేలకేసి బద్దలు కొట్టానని చెప్పి ఆయన అడ్మిట్ చేశాడు. నేరాన్ని ఒప్పుకున్నాడు ఆయన ముందు. కోర్టులో కాకుండా బయట నేరాన్ని ఒప్పుకుంటే ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్. అదే చేశాడు ఇక్కడ. నేను నేరం చేశాను. అదే పాపం బాలుడు అతను, మంచివాడు, 4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచినా మంచివాడు. 4 సార్లు గెలిస్తే మంచివాడనట ముఖ్యమంత్రి గారి ఉద్దేశంలో. కొంతమంది దొంగలు దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు సార్. ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసులు ఉన్న వ్యక్తి, 48,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేశాడన్న వ్యక్తి, 5-6 ఛార్జ్షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో వేయించుకున్న వ్యక్తులు కూడా గెలిచారు సార్. అందుకని గెలిచాడు కాబట్టి మంచివాడు అంటానికి లేదని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, 4 సార్లు గెలిపించారు. అతని మీద దొంగ కేసు పెట్టారు. ఈవీఎం బద్దలు కొట్టాను నేనని అతనే నీకు చెప్పాడు. సిఐ మీద తిరగబడ్డాడని సిఐ గారు చెప్పారు. ఎన్నో కేసులు ఉన్నాయి అతని మీద. అతను ఘోరాతి ఘోరమైన ఒక సంఘ విద్రోహ శక్తి అతను. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక నరహంతకుడు లాంటివాడు. అతను ఒక భయానకమైన సంఘ విద్రోహ శక్తి. అతన్ని మంచివాడు, బాలుడు, నాకు అత్యంత అయ్యుండొచ్చు. ఇటువంటి వ్యక్తులంతా మీకు సన్నిహితులు అయ్యుండొచ్చు. సన్నిహితుడు కాదు అని నేను అంటలేదు. నేను అతన్ని కూడా మీరు మంచివాడని ప్రస్తావిస్తే ఎలాగని చెప్తున్నా. మీరు ఎంత అవగాహన కలిగిన వ్యక్తి మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకే వచ్చాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మంచివాడన్న మంచి వ్యక్తినా జగన్మోహన్ రెడ్డి గారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బుద్ధాంకన్న మీద అటాక్ చేయించింది ఎవరండి? భయపడి అదృష్టవంతుడు కాబట్టి బుద్ధాంకన్న అతను మా బోండావు బతికి బట్టగట్టారు. అటువంటి వ్యక్తి చిన్నవాడిలాగా కనపడ్డాడంట జగన్మోహన్ రెడ్డి గారు. మంచివాడిలాగా కనిపించాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.